எல்லாருக்கும் வணக்கம். சென்னையில ఉన్నాడు. நல்லா இருக்குதா? என்ன சுப்ரா, என்னாச்சு? சிக்கன் நல்லா இருக்குதா இல்ல? நல்லா இருக்குது சுப்ரா. சீக்கிரம் பண்ணு. சீக்கிரமா லேட் ஆகுமா? எங்க ப்ராப்ளம்? என்னாச்சு? సీక్రం పన్ను ఇద్దరు ఆపతురా. హాయ్ అండి, అందరికీ నమస్కారములు. అందరు ఎట్టుండ్రు, బాగుండ్రా? మేము కూడా బాగుండామండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర ಶುಭಾಕಾಂಕ್ಷೆಗಳು ಅಂడి. ಕನ್ನಡ ಜನತೆ ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷ ಶುಭಾಶಯಗಳು. ಕನ್ನಡಿಗರೆಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ಎಲ್ಲರೂ ಹೇಗಿದ್ದೀರಾ ಫ್ರೆಂಡ್ಸ್? ಎಲ್ಲರೂ ಆರಾಮಿದ್ದೀರಲ್ಲ? ಇವತ್ತು ನಾನು ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ನ್ಯೂ ಇಯರ್ ಸ್ಪೆಷಲ್ ಅಂತ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, మటన్ కర్రీ ಮಾಡ್ತಾ ఇದ್ದೀನಿ. చేద్దామా శుభ్రంగా? కానీ తొందరగా కానీ 2:30 అయింది, ఆకలి అవుతుంది. ఇంకా బియ్యం ఇంట్లో కొన్ని ఉన్నాయి, బాస్మతి అవి కూడా వేస్తుండా. నేను కొద్దిగా చక్కగా కడుక్కొని వస్తా, స్టార్ట్ చేయి. ఇంకా బియ్యం 1.5 kg వరకు తీసుకున్నా అండి. ఇంట్లో కొన్ని బాస్మతి రైస్ ఉండే అనమాట. ఎందుకులే ఇవి కూడా వేద్దాము అనేసి తీసుకున్నా. మీరైతే మొత్తము బాస్మతితో అయినా చేసుకోవచ్చు, లేదా మొత్తం జీరా రైస్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే కొంచెం బాస్మతి రైస్ ఉండేనే అవి కూడా వేస్తున్నా, మిగిలినవి జీరా రైస్ వేస్తుండా. నేను నిండా తీసుకున్నా అండి బియ్యము. ఇవి కడుక్కుందాం, కడిగి నానబెట్టుకుందాం ఒక 2 సార్లు. ఈ బియ్యం కూడా కడిగిస్తావా నాకు? నేను కూర్చొని అన్ని పనులు నీతోటి చేపించుకుంటా అనుకుండేది ఏంది, నిజం అదే కదా. ఈ 2 సార్లు కడిగి బియ్యం కడిగి వాటర్ పోసుకొని రా దాంట్లో. సరే సరే చూడండి, బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నా. ఇప్పుడు చికెన్కి కలుపుకుందాం. ఆ చికెన్ తీసుకుంటా. కలుపుతా? నేను కలిపేనా? కలుపుతాలే, పెట్టి వేస్తాను. దీని మీద పెట్టుకోలేదంటే అది పక్కకు దిగు. అదెందుకు, అది పెట్టుకో, దాంట్లో కలిపేది అన్నీ వేస్తాను, కలుపు. చూడండి ఫ్రెండ్స్, అంత దూరం కూర్చుంటే ఎట్టేసాను నేను. ఫ్రెష్ కొట్టించుకొని వచ్చినండి చికెన్ షాప్కి వెళ్ళి. అవునా? కిలో చికెన్ అప్పటికప్పటికి కోడిని కోసి కొట్టిండు మా చికెన్ అంగడి ఆయన. అందరూ ఫ్రెష్గా ఉందండి. అందరూ అంతే కదా, అందరంటే ముందే కోసి పెడతారు కొన్ని. మీకు స్పెషల్ కదా. చూడు అన్నీ వేస్తా. ఇప్పుడు పసుపు ఒక 1/2 టీ స్పూను, కారము, బ్యాడిగి కారం ఒక 2 స్పూన్లు. చూడండి ఎర్రగా ఉంది కారము. ఇప్పుడు కొట్టించి కూడా 6 నెలలు అయిందండి కారము. 6 నెలలు అయింది. గుంటూరు కారము ఒక 2 స్పూన్లు. కేజీ కదా చికెన్, కేజీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే అన్నీ ఒలుసుకొని పట్టుకొని వచ్చిన. ఫ్రెష్ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి 2 స్పూన్లు, నిమ్మకాయ బిండు 2 బిండాలనా? చాలా సులభం అండి ఇది కూడా. నీకు అన్నీ సులభమేలే శుభ్రా. ఉప్పు వేసుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోవాలి, చూసి వేసుకుందాం. చాలా ఒక దబ్బా చాలా ఎక్కువ ఉంది. ఓకే. పెరుగు 2 స్పూన్లు. ఇంకా మంచి గల్పింగ్ అంతా. ఇక్కడ ఫ్రెష్ ఉన్న ఐటెం తెచ్చుకోవాలండి ఎప్పుడైనా కానీ. మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి ఒక 1/2 గంట అన్న, అప్పుడు బాగుంటుంది. బాగా ఉప్పు కారము మసాలాలు అన్నీ ముక్కకు బట్టి టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. నా స్టైల్లో నేను చేస్తున్నా అండి, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. నేను మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో ఆ విధంగా చేస్తున్నా అండి ఈరోజు. దీన్ని ఏమంటారు? చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. కింది అంతా పైకి కలుపు మంచిగా, కింది పక్క ఉంది. నిజంగా ఫ్రెండ్స్ నాతోటే పని ఎక్కువ చేపిస్తుంటుంది. మీరు ఎవరు కామెంట్ పెట్టిండ్రు ఒకళ్ళు, చాలా థ్యాంక్స్ అండి మీకు. కూర్చుంటే లేయలేనులే శుభ్రంగా. నువ్వు అంటే ఎట్టా
ఆయిల్ తేలేదు నేను కింద నుంచి మర్చిపోయిన. తీసుకొని వస్తా పోయి కలపని ఫస్ట్. ఇంత కొంచెం వేసి కలుపుదామని అందుకు. ప్రీతి ఆయన ఏం పోతాడులే, నువ్వు దేపో ఆయిల్ తెచ్చిన దురాన పెట్టిన ఉందిలే. ఆయిల్ ఒక 2-3 స్పూన్లు వేస్తుండండి. ఇంకా గరం మసాలా కూడా వేస్తాం ఒకేసారి. గరం మసాలా 1 స్పూను వేసుకొని అన్నీ మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఎంతసేపు పెట్టాలి? ఒక అర్ధగంట. అంతలోపల ఈ పక్క బిర్యానీ చేస్తా, ఒక పక్క మటన్ చేస్తా. అంతలోపల ఇది మ్యారినేట్ అవుతుంది. స్మెల్ అదిరిపోతుందండి గరం మసాలా వేస్తే. ఇప్పుడే అన్నీ మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని వచ్చిన ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కి, మళ్ళా మిరియాలు, కొంచెం జీలకర్ర అన్నీ వేసుకొని మంచిగా బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకొని ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటే మసాలాలు చాలా స్మెల్ బాగా వస్తుంది. అయిపోయింది. ఇంకా మూత పెట్టేసి చూడండి. ఇప్పుడు మటన్ ఉప్పుతో ఉడకబెట్టేదానికి కుక్కర్లో పెట్టుకుంటుందా. శుభ్రంగా 2 సార్లు కడిగి వేసుకున్నాండి. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకుందాం. వీడియోలు చేయాలంటే గంటలు అవుతుంది శుభ్ర. గంటలు అయితే మరి ఏం చేస్తాం, మామూలుగా అయితే 1 గంటలో చేయొచ్చు, వీడియోలు అయితే 2-3 గంటలు అవుతుంది. దీంట్లోనే ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకొని ఉప్పు, పసుపు వేసుకుందాం. ఉప్పు 1 స్పూను, పసుపు, ఆయిల్ ఒక 2 స్పూన్లు. మేము చిన్నప్పుడు పొట్టేళ్ళను కోసి అన్ని కుప్పలు పెట్టేటోళ్ళు. కరేపాకు ఒక రెమ్మ వేసుకుంటుండే. కుప్పలు పెట్టేసి అవి అన్ని కలిపేగా అంత వచ్చేది ఒక కుప్పకి. అట్టయితే బాగుంటుంది, చాలా బాగుండేది అప్పుడు. అవి టేస్ట్ కూడా ఉంటుంది. గ్యాస్ మీద పెట్టుకుందామండి. ఇంకా ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, దీంట్లోనే వాటర్ వస్తాయి అన్నమాట. 6-7 విజిల్లు పెట్టుకుంటే ఉడికిపోతుందండి. కొంచెం పీసులు పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి. ఇక పక్కన రైస్ తాలింపు పెట్టుకుందామండి. ఈరోజు నేను కట్టిన శారీ పేరేంది శుభ్ర? ఇరుకల్ శారీ. కర్ణాటక ఫేమస్ అండి సీరే. మైసూర్ సిల్క్ తర్వాత వీటిలో కూడా మంచి రేష్మి చీరలు కూడా ఉంటాయి. కాస్ట్లీ ఉంటాయి, చాలా ఉంటాయి. నేను కడుక్కొని వస్తా కానీ వెళ్ళి పచ్చిమిరకాయలు, టమాటాలు అడ్డేసి ఇచ్చిపోనా. రైస్ తాలింపుకు ఒక డేక్ష పెట్టుకుంటుందా. చూడండి, ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. వేసుకొని ఆయిల్ వేడైనాక ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, మసాలాలు అన్నీ వేసుకొని కలుపుకొని నెక్స్ట్ ఏంటి? మటన్ కర్రీ, ఆ తర్వాత చికెన్ ఫ్రై. అదొకటి ఫేమస్ అయింది చూడు మమ్మీ. నెక్స్ట్ వచ్చేసి అవును. అసలు ఇవన్నీ ఎందుకు వేస్తారు తెలుసా నీకు? ఏంటి? పచ్చిమిరకాయలు, కరివేపాకు, పసుపు. ఎందుకు? వీటిలో ఆయుర్వేదిక గుణాలు ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో. అందుకు ఈ వాడేది పెద్దల కాలం నుండి. మనకు తెలియదు కానీ మన ఇంట్లోనే వంటింట్లో ఔషధం అనేది ఉంది. దండి ఆయిల్ వేడైంది. 2 బిర్యానీ ఆకులు, అనాస పువ్వు, జాపత్రి వేసుకుంటుండా. చెక్క, లవంగాలన్నీ మసాలాలు పట్టుకున్నాను అనమాట.
ఉల్లిగడ్డ కట్ చేసి శుభ్ర ఇది ఫ్రై అయింది కాలింది. రా రా నువ్వు చేద్దురా. వేయకూడదంట దీంట్లో. ఎవరు అన్నారు? మా అమ్మ. మేము వెయ్యము. నేను వచ్చి అల్లం తెల్లబాయి వేస్తా అంతే. మీ నాన్న వండేవాడు అంట కదా బాగా వంటలు. మీ అమ్మల నాన్న, మా అమ్మోళ్ళ నాన్న, మా తాత. నువ్వు గడి చేసేకి ఉల్లిగడ్డ ఈరోజు అయిపోయింది ఇంకా. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. పచ్చిమిర్చి, బాగా ఫ్రై చేసుకోవాలి. కొత్త రకంగా చేసుకోవాలి. మా ఇంట్లో అయితే మేము ఈ విధంగా చేసుకుంటామండి. పుదీనా వేసుకుంటుందండి కొంచెం. కొంచెం కొత్తిమీర, వేసుకుంటుండండి. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది. 2 స్పూన్ల వరకు. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందామండి. 1 స్పూను. దీంట్లోనే చెక్క, లవంగా, ధనియాలు, యాలక్కి అన్నీ వేసి పట్టుకున్నాను అనమాట. అన్నీ ఫ్రై చేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేసుకుందండి, సరిపోతుంది. ఉప్పు వేసుకుందాం. ఉప్పు రుచికి సరిపడంత వేసుకోవాలి. తర్వాత పెరుగు వేసుకుంటుందండి నేను. ఒక 4-5 స్పూన్ల వరకు పెరుగు వేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేస్తుందా. కుక్కర్ కింద 7-8 విజిల్స్ వచ్చినాయి. బాగా ఫ్రై చేసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చిన్నప్పుడు మా అమ్మ చేసేది టెంకాయతోటి, టెంకాయ వేసి పచ్చి కొబ్బరి వేసి పసుపు వేసి చేసేది. అది ఎప్పుడో ఒకసారి అనమాట. అప్పుడు ఎక్కువ అది వేసుకునేటోళ్ళం కాదు. అప్పుడు బిర్యానీ అని ఇంకా తినేటోళ్ళము. ఇప్పుడు ఎప్పుడు కాబట్టి అప్పుడు చేసుకుంటున్నాం కదా. అప్పుడైతే చాలా కష్టము, ఇల్లు జరిగేది కూడా.
వంటలు కూడా తక్కువనే వండుకుంటేవి. ఇప్పుడు వారంకి ఒకసారి బిర్యానీ ఏవి కావాలంటే ఆర్డర్ పెట్టుకొని తినేది. అయ్యి ఆరోగ్యాలు పాడైపోతుంటాయి. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే అందరూ బాగుంటున్నారు. జిగిరి ఎట్లా కనపడుతుంది? జిగిరి టమాటాలు వేయాలనా? నేను ముందే పిలిచేవాడిని నేను జిగిరి అని. చూడండి, ఇప్పుడు బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు వాటర్ వేసుకుంటుంటా. దీంతో ఒక గిన్నె నిండా బియ్యం తీసుకున్నా కదా, 2 గిన్నెలు నీళ్ళు వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం తగ్గించి వేసుకున్నా బాగుంటుంది. అది టీ ప్రీతి పోయి దీంట్లో ఫుల్ పోయాలనా? కొంచెం తగ్గిలే, కొంచెం చూడండి. మూత పెట్టుకుందాం. ఆ మూత ఎట్టి. ఇప్పుడు మటన్ చేసుకునే దానికి ఒక డేక్ష పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. 2-3 గంటల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇది వండుకొని తినేసరికి 5 అయ్యేటట్టుందండి. ఈరోజు అయిపోయింది. న్యూ ఇయర్ రోజు ఈరోజు వంటకే అయిపోయింది అనమాట టైం అంతా. మార్కెట్ పోయి మటన్ చికెన్ అన్నీ తీసుకొని వచ్చేసరికి మా ఆయన 12:30 చేసిండు. ఇంకా అన్నీ తెచ్చుకొని ఒలుసుకొని మసాలాలు పట్టుకొని అన్నీ పైకి చేర్చుకునేసరికి 2:30 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేసినాం 5 అవుతుంది అనమాట తినేసరికి. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ 1 వరకు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 2-3 వేసుకోవాలి. కరివేపాకు 2 రెమ్మలు కరివేపాకు. కరివేపాకు ఫ్రెష్ వేసుకుంటే పచ్చిది మంచి సువాసనతో కూర గమగమ ఎదుగుతుంది అన్నమాట. కరివేపాకు వాసన మన కరివేపాకు చెట్టు అస్సలు రావాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. పక్కన చూద్దాం ఎసురు తెరలినాయేమో. ఇది కొంచెం బాగుంటుంది. ఇప్పుడు బియ్యం వేసుకుందామండి. నీళ్ళన్నీ వంపేసుకున్నా. మొత్తం వంచేయలే నీళ్ళు ఉంచిన మరి ఇంకా ఉండే అడుగులో ఏది ఉండే. ఇంక వంచితే అన్నీ పడతాయి. దీంట్లో ఎక్కువ అవుతుంది ఎసురు. మొత్తం వంచుకొని పోసుకోవాలి. ఇందాక తక్కువ పోసినావు కదా నీళ్ళు, ఇప్పుడు పోస్తే కరెక్ట్ అవుతుంది. మెత్తగా అయితే బిర్యానీ ఏం బాగుంటుంది. ఎసురు కరెక్ట్ ఉంటేనే ఎప్పటికైనా బిర్యానీ కుదిరేది. మతికి పెట్టుకో. నీ వీడియోలు చూస్తాలే. పెళ్ళి మీ అత్తగారింటికి పోయినప్పుడు ఇంతే చేసావు. నాకు వంటలు రావా? నువ్వేమో వస్తాయి మరి. మొత్తం ఇవి వంచుకొని రాలేదు కదా, అందుకు చెప్తుండ. సరే మమ్మీ. వంటలన్నీ నేర్పించిందిలే, నేర్చుకున్నాను. కానీ ఇద్దరికి వస్తాయి వంటలు, నీకు వాడికి డాడీకి అందరికి. ఇంట్లో అందరు వంటగారి. వంట వచ్చి ఉండాలి ఎప్పటికైనా, ఎవరికైనా కానీ.
పక్కన అవి మాడిపోతుండే ఇవి చూసుకుంటుంటే. చూడండి ఇట్లా మాడ పెట్టుకోవాలండి. మాడకూడదు. నువ్వు చూడొచ్చు కదా పక్క. నేను ఈడ వీడియో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ అవుతుంది. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. టమాటా తీసుకుంటాను నువ్వన్నా చూడొచ్చు కదా. నీకు ఒక పెత్తనమ్మా టమాటాలు ఒక 2-3 కడి వేసుకున్నాను. దానికి నీకు సంబంధం ఉందే. కొట్టి మమ్మీ అన్నాను చరిత్రలన్నీ లేదు. నువ్వు కాదు గమ్మున తీసుకుంటే అది చికెన్లో వేయాలి. చికెన్లో కొంచెం టమాటా పడితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందామండి. చూసి వేసుకోవాలి. ఉప్పు ఇందాక మటన్లో వేసుకున్నాం కదా, ఉప్పుతో ఉడికించుకునేటప్పుడు కొంచెం వేసుకొని ఇందులో పెట్టుకొని మూత పెట్టి ఈ టమాటా బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకేం పని ఉంది? ఏముంటాయి అయితే తినుడు. తెచ్చిన ఉల్లిగడ్డ అక్కడ తెమ్మంటున్నా. తెచ్చిన చూడు కడి చేయాలి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత శుభ్ర. కారం వేసుకుందాం. మా మమ్మీ బ్లౌజులు కుట్టి అలసిపోయిందండి. అలసిపోయిన 2 నెలల నుంచి గ్యాప్ లేకుండా బయటికి అడుగు కూడా పెట్టలే. అందుకని ఇప్పుడు ఈరోజు ఇంకా చెయ్యకుండా ఎట్టా వీడియోలు లేవు ఇంకా అప్లోడ్ చేసేదానికి అని చేస్తుంటా. చేద్దామనేకి ఈయన పోయి మార్కెట్కి ఇంతసేపటికి వచ్చి ఇప్పుడు ఇంత టైం అయింది. తినేసరికి 5 అవుతుంది. ఇంకా అయిపోయింది ఈరోజు. న్యూ ఇయర్ ఇప్పుడు ఉడికించుకున్న మటన్ని వేసుకుందామండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత ఈజీగా చేయొచ్చు ఈ మటన్ కర్రీ. నేను చేసే విధంగా చేస్తే ఉప్పుతో ఉడికించుకొని వేసుకుంటే మసాలాలు చాలా టేస్ట్ బాగా చేస్తున్నాం. చూడు వాటర్ ఏమి వేయలేదు కదా, దీంట్లో ఉన్న వాటర్ తోటే మంచిగా ఉడికిపోయింది. నోట్లో నీళ్ళు వస్తాయి. మా మమ్మీ ఫుడ్ వాల్యూ ఎప్పుడు తెలిసి వచ్చిందంటే నేను హాస్టల్ పోయినాక తెలిసింది. ఇంట్లో ఉన్నప్పుడు తినేదాన్నే కరెక్ట్ టైం టు టైం తినమంటే తినదు అసలు. దాంతో కూడా బాగా తినొచ్చు. దేంతో? ఉప్పు కారం వేసి ఉడకబెట్టి అది కూడా టేస్ట్ భలే ఉంటుంది. మజా ఉంటుంది. హాస్టల్లో ఇంకా చేసి అన్ని నార్త్ వంటలు చేస్తారు. అవి పోవు కదా అసలు తినాలి. ఉప్పు ఉండదు, కారం ఉంటుంది దాన్ని. మన తెలుగు వాళ్ళకి కొంచెం ఉప్పు కారం పడితే నోటికి. నాన్ వెజ్ ఉండదు, ఒట్టి వెజ్ ఆడ. కొంచెం వాటర్ వేసుకొని కడిగి కుక్కర్లో వేసుకుందామండి. ఇంకొంచెమే శుభ్రం ఇంత వాటర్ దాంట్లో ఇది కొంచెమే కొంచెం చూడండి. వాటర్ ఇస్తామండి. కొంచెం చారు కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ చారు పెట్టడం లేదు. మా ఆయనకు ఒట్టి ఫ్రై పీస్ బిర్యానీ అంటే కొంచెం ఏమైనా చారు ఉంటే బాగుంటుంది తినలేకంటాడు. దమ్ బిర్యానీ చేసిన, ఫ్రై పీస్ బిర్యానీ చేసిన ఆయనకు చారు ఉంటుంది. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. నీ ఇష్టమే నా ఇష్టం కదా శుభ్ర. నీకు ఏది నచ్చుతుందో అది చేస్తుంటా కదా. జిగిరి నేను ఎట్ట చెప్తే అడితే చేస్తుందండి. జిగిరి ఏంది టేస్ట్ చేద్దామంటే అంత ఆయిలే వస్తుంది కాదు. జిగిరి అనేది నువ్వు తెచ్చే కొవ్వు కూర కాదు. నేను పిలిచే పేరు ఇప్పుడు పేరు పెట్టింది జిగిరి అనేది. జిగిరి పాట కాదు. ఫస్ట్ నేనే జిగిరి అని పిలిచేవాడిని. నిన్ను కాఫీ కొట్టింది. ఉప్పు కొంచెం పడుతుందండి.
కూర అద్దరిపోతుంది. ఇడికల్ సారీస్ కావాలన్నా ఆర్డర్ పెట్టుకోండి, పంపిస్తామండి. ఇడికల్ సారీస్ ఫేమస్ కర్ణాటక. మూత పెట్టి ఉడికించుకుందామండి. ఉప్పు కారాలన్నీ మటన్కి పట్టాలి. ఒకసారి కలిదిప్పుకొని ఒక నిమ్మరసం పిండుకుందాం. అది ఇంకొక నిమ్మకాయ తెచ్చిన కదా శుభ్ర, ఇది గడి చేసి. చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారండి శారీస్, మన సబ్స్క్రైబర్సే పెట్టుకున్నారు కదా. ఒక నిమ్మకాయ పిండుకుందాము. రివ్యూస్ కానీ బాగా ఇచ్చిండ్రు. సర్లే, మిత్తనాలు ఉండే ఇది తినేటప్పుడు పడ్డాయనుకో అసలు ఇంకా అన్నం తినబుద్ధి కాదు. మీ సిటీ వాళ్ళకి బాగా తెలుసు వంటలు. ఏంది మనుషులు, అందరు మనుషులు కదా, అందరు తినరు. పల్లెటూరులో వండుకున్న వంటల కంటే పల్లెటూరులో వండిన వంటలే బాగుంటాయి. తక్కువ మసాలాతోటి టేస్ట్గా ఉంటాయి. ఇది ఎన్ని మసాలాలు వేసి చేసుకున్నా అంత టేస్ట్ ఉంటుంది. ఆ నీళ్ళు ఏమో నీళ్ళు కదా అక్కడ పండించే పంట అట్లా ఉంటుంది. తెల్లారేసరికి ఆకలి అవుతుంది అక్కడ. ఒకసారి కలిదిప్పుకొని ఇంకా మూత పెట్టుకుందామండి. బాస్మతి రైస్ అంటారు కదండి, బాస్మతి రైస్ కంటే ఎగుటు కొడుతుంది బాస్మతి రైస్, తినని రాదు ఎక్కువ. ఇంకా సోనా మసూరి బలు ఉంటుందండి, బిర్యానీ పలావ్. బీపీటీ బాపట్ల సోనా అని దొరుకుతుందండి. ఇంకొక రైస్ అది మేము పండించే వాళ్ళం. అప్పుడైతే పండించే వాళ్ళం అండి పంట. మా నాన్న ఉన్నప్పుడు మేము ఇంకా వలస వచ్చేసాను కర్ణాటకకి. వలస పక్షి టైపు పక్షి వచ్చి ఇక్కడ కొట్టకలాడుతుంది ఇక్కడ కర్ణాటకలో. నేను మళ్ళీ హైదరాబాద్కి పోయినా కదా, తెలంగాణ. ఎట్టైనా మన ఏమంటారు మాతృభాష తర్వాత తెలుగు భాష అంటే మన వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎంతో కొత్తిమీర వేసుకుందాం, కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి. కొంచెం వేసుకుంటా, మరి ఎక్కువ వేస్తే అన్నిట్లలో అదే ఫ్లేవర్ తోటి గట్టిస్తుంది స్మెల్, తినబుద్ధి కాదు ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు కొబ్బరి పొడిందండి, కొంచెం పొడి పట్టుకున్నా ఒట్టి కొబ్బరి, అది కూడా వేసుకుంటుండే. కొంచెం కొబ్బరి పడితేనే మటన్లో టేస్ట్ బాగుంటుంది. పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ. అవునా అత్తగారు? సరే, నీ ఎక్కడోళ్ళు కొంచెం నేర్పియాలి రానన్నట్టు. కొబ్బరి చెట్టు కాయలు కోసి పెట్టింది చూడండి కర్రీ ఎలా ఉందో. ఉడుకుతుంటేనే ఇంకా ఆకలి రేగిపోతుంది. ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలండి. మటన్ అయిందండి, చూడండి రెడీ అయిపోయింది. యమహో యమ అంటుంది, ఎప్పుడెప్పుడు నన్ను తింటారా అంటుంది మటన్ కర్రీ. ఇప్పుడు చికెన్ ఫ్రైకి పెట్టుకుందాం. ఐరన్ వాటిలో చేసుకుంటే బాగుంటుంది అనమాట, టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. సరే సరే అత్తగారు, ఆయిల్ ఒక 2-3 గంటలు వేసుకోవాలి. ఆయిల్ వేడైంది, ఉల్లిగడ్డ వేసుకుందాం. దాంట్లోనే ఒక 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటుండండి ఒక 2 రెమ్మలు. బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది.
పక్కకు పెట్టి అయిందేమో చూద్దాం రైస్ అయిపోయింది. అయిపోయి తింటే బియ్యంలో వేస్తారు మెత్తగా కాదు అయిపోయినది. నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్ అయింది చూడు. మస్తు అయింది. మళ్ళా తెలంగాణకు పోయినాం మళ్ళా. ఏం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ భాష సరిగ్గా రావట్లేదు, అన్ని మిక్స్ అయినాయి. మిక్స్ అయ్యి ఉన్న భాషే పోతుంది. ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయింది కదా, కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇందాక వేసుకున్నాము కదా చికెన్ కలుపుకునేటప్పుడు, అందుకే ఎక్కువ వేసుకోవాలని అవసరం లేదు, కొంచెం వేసుకుంటే చాలు. రెడీ చేసుకున్న టమాటా అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఎందుకంటే చికెన్లో నిమ్మరసం మళ్ళీ పెరుగు వేసుకున్నాం కదా, నాకైతే కొంచెం టమాటా పడితేనే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది, అందుకే నేను వేసుకుంటాను టమాటా. లేదంటే స్కిప్ చేయొచ్చు, టమాటా అవసరం లేదు. టమాటా యాడ్ చేస్తే కొంచెం కమ్మదనం వస్తుంది చికెన్కి. ఈ పక్క రైస్ అయిందండి, గ్యాస్ ఆఫ్ చేసుకుంటుందా. ఇప్పుడు చూడండి మంచిగా ఫ్రై అయింది కదా, మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందాం. బాగా 1 అవర్ పాటు నానిందండి. చికెన్ చూస్తుంటేనే తినబుద్ధి అవుతుంది, అంత టెంటింగ్ ఉంది, కలర్ కానీ స్మెల్ కానీ. కింద గోంగూర పచ్చడికి పెట్టి ఈడ గ్యాస్ మీద లేట్ అవుతుందని ఈడ చేసేసరికి కింద ఉడకబెట్టి పెట్టిన శుభ్ర తెచ్చిన పైకి పెట్టి ఎలపాలిప్పు ఉల్లిగడ్డ వేసి ఎలుపుకుందామండి. ఒక 2 కట్టలు గోంగూర, పచ్చిమిర్చి, టమాటా వేసి బాగా ఉడకబెట్టుకున్నా. చూడండి మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి చికెన్ని. పెద్దగా పెడితే ఉడకదు లోపల చికెన్ అంతా. చూస్తుంటే తినబుద్ధి ఉంది చూడు, కొంచెం ఫ్రై కావాలి. ఏంది డాడీ అలా వెయిట్ చేసి పండుకున్నాడు. పడిపోయిందాడు. మరి పొద్దున్నే తెస్తే చేస్తున్నా కదా నేను. మధ్యాహ్నం పోయిండు లేచి 10 గంటలకు లేచిండు ఈరోజు పొద్దున్నే. తెచ్చినగా మరి 12:30 అందుకే అట్లా పడుకున్నాను. కుట్టి 2 నెలల నుంచి రెస్ట్ లేదు. 3 నెలల నుంచి 3 నెలల నుంచి కుట్టినా శుభ్రం. చూడండి ఎలా కనిపిస్తుందో. ఉప్పు కారాలన్నీ కరెక్ట్ సరిపోయినాయి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందామండి. ఈ ఫైనల్లో వేసిన కరివేపాకు బర్లే స్మెల్ వస్తుంది, బాగా ఫ్రై అయ్యి. కొత్తిమీర కూడా కొంచెం వేసుకుందాం. నాకు పచ్చి కొత్తిమీర పైన వేస్తే అంత నచ్చదు, శుభ్ర కోసం వేస్తుంది. నా కోసం అంటే అదో రకమైన అడ్డం పడు. చూడండి ఎలా ఉందో, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారండి చికెన్ ఫ్రై. నేనైతే మా ఇంట్లో ఈ విధంగా చేస్తాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఒక 2 పీసులు వేసుకొని ఇంత అన్నం తినచ్చు, అంత బాగుంటుంది. మా వీడియోలు చూసి మమ్మల్ని ఆదరిస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటుండా అండి. మీకందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంక మళ్ళీ ఒకసారి చెప్తుంటా, ఈ సంవత్సరం అంతా అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో తులతూగాలని మనసారా కోరుకుంటుండా. ಎಲ್ಲರಿಗೂ ಹೊಸ ವರ್ಷದ ಶುಭಾಶಯಗಳು. ಎಲ್ಲರಿಗೂ ಕಾదు ಎಲ್ಲರಿಗೂ ಎಲ್ಲರಿಗೂ
నేను తెలుగులో చెప్తే నువ్వు కన్నడలో చెప్తున్నా, ఉల్టా అయిపోయింది. ఈయన కర్ణాటకలో ఉండి కన్నడ చెప్తా. కాదు, కన్నడ తమిళ్ రెండు మిక్స్ చేసి చెప్తున్నాడు. ఎల్లరు వాంగ్ అన్నట్టు. ఆయన కొన్ని రోజులు మెడ్రాస్ లో ఉండే వచ్చిండు, అందుకే అన్ని எல்லாருக்கும் வணக்கம். చెన్నైలో ఉన్నాడు. நல்லா இருக்குதா என்ன சுப்ரா, என்னாச்சு? சிக்கன் நல்லா இருக்குதா இல்ல? நல்லா இருக்குது சுப்ரா. சீக்கிரம் பண்ணு. சீக்கிரமா லேட் ஆகுமா? எங்க ப்ராப்ளம்? என்ன ஆயிடுச்சு? சீக்கிரம் பண்ணு. ఇద్దరు ఆపుతారా? పక్కింట్లో వాళ్ళు ఉన్నారు కానీ ఆంటీలు ఎక్కువ నేర్చుకోలే, నేను మనసు పెట్టింటే నేర్చుకుంటున్నా. మా ఫ్రెండ్స్ మొత్తం మలయాళం వాళ్ళే. నువ్వు మలయాళం నేర్చుకో. சோறு கிடைச்சா? 2 సంవత్సరాలు అక్కడ ఉన్నందుకు ఒక భాషను నేర్చుకోవాలి. சோறு கிடைச்சா? ఇక్కడ పుట్టినందుకు కన్నడ వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది, తెలుగు 4 లాంగ్వేజ్లు వస్తాయి కదా ఇప్పుడు నీకు. అక్కడ మలయాళం నేర్చుకో. అమ్మాడి సోరు కడిచా? అబ్బో, ఒక్కొక్కడు పిలుస్తుంది మాటికి ఒకటి. సోరు ఆకలి ఎక్కువ ఏమేమో అవుతున్నట్టుందిలే నీకు. ఆమా. చూడండి ఫ్రై దుమ్ము దులిపి దంచి కొడుతుంది అట్టనే. మీ చిన్నమ్మ వాళ్ళందరూ చెన్నైలో ఉంటారు, అందుకే నీకు కొంచెం తమిళ్ కూడా వస్తుంది కదా. కొంచెం కొంచెం వరుమ ఏమంటారు? క్యాచ్ అయ్యి ఆపుకో. ఒక చోట ఉండేవి ఎందుకు? చూడండి చికెన్ బాగా ఫ్రై అయింది. ఇంకా కొంచెం కావాలంటే ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే ఇంకా గ్యాస్ ఆఫ్ చేస్తున్నా. కొంచెం గ్రేవీ తగులుతుంటుంది అనమాట తినేటప్పుడు. మరీ ఫ్రై అయిందంటే ఇంకా కొంచెం ఇది గ్రేవీ కూడా ఉంటుంది. చూడండి మంచిగా ఫ్రై అయింది, నోట్లో నీళ్ళు ఊరుతుంటాయి. ఇంకా పదండి ఫ్రెండ్స్, మటన్ కర్రీ రెడీ అయింది, చికెన్ ఫ్రై రెడీ అయింది, బిర్యానీ రెడీ అయింది, గోంగూర పచ్చడి రెడీ అయింది. ఇంకా తినటమే ఆలస్యం. పదండి తిందాం. మా ఆయన చూడండి ఇంకా రెడీలో ఉన్నాడు. అబ్బా చూడు సుబ్రా ఎట్టా ఉందా ఫ్రై పీస్ బిర్యానీ. రెండు ఫ్రెండ్స్ ఎమ్మి అంటుంది, అద్దరిపోతుంది. ఫ్రై పీస్ బిర్యానీ, చికెన్, తర్వాత మటన్ ఉంది, తర్వాత గోంగూర పచ్చడి. నా సామిరంగా ఒక పట్టు పడదాం రండి. రెండు ఫ్రెండ్స్ రెడీ అయింది, ఇంకా గుమగుమలాడుతుంది. ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. నీ సుబ్రా 5 అయింది టైము, ఆకలి అవుతుంది. తిను. ఇంకా సార్లే నువ్వు తిను. అద్దరిపోతుందండి. పచ్చడి కూడా కావాలి మీకు. పచ్చడి లేకుంటే ఎట్లా? అంత షేట్గా చేసుకొని తినకుండా ఉంటానా. బిర్యానీలోకి సద్ది బిర్యానీ ఉంటుంది కదా, దాంట్లోకి గోంగూర పచ్చడి అయితే భలే ఉంటుంది. ఇంకేమి నాన్ వెజ్ లేకుండా ఫస్ట్ నేనైతే గోంగూర పచ్చడి టేస్ట్ చూస్తున్నాండి. గోంగూర అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అండి. ఇది బాబా రెండు ఫ్రెండ్స్ తిందాం. రండి ఫ్రెండ్స్ తిందాము. అద్దరిపోతుంది. చికెన్ మంచిగా ఉడికింది. బాబా ఏముందండి టేస్ట్. వేడి చేసినందుకు ఇంతసేపు బాగుంది. ఈ పచ్చడి చికెన్ కూడా సూపర్ ఉందండి టేస్ట్. చూడండి ముక్క కూడా మంచిగా ఉడికిపోయింది చికెన్. చూడండి ఉప్పు కారాలన్నీ కరెక్ట్ సరిపోయినాయి. గోంగూర పచ్చడి వేసి కలుపుకొని ఫ్రై పీస్ చికెన్ పీస్ పెట్టుకొని తింటే మాటలు లేవు, ఇంకా తిరిగిపోతుంది. హోటళ్ళల్లో కూడా ఇంత టేస్ట్ ఉండదు, అస్సలు ఉండదు. ముక్క చూడండి ఉంది, మాటలే లేవు, అట్టా ఉంది టేస్ట్.
తప్పకుండా మీరు చేసుకొని మీ ఇంట్లో చేసుకొని తినండి. చేసుకొని తినేది అంత రుచికరంగా ఉంటుందండి. మనం ఎక్కడో బయట తెచ్చుకొని తిన్నా కానీ అంత టేస్ట్ ఉండదు. మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ఈ కొత్త సంవత్సరంలో అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మటన్ కూడా వేసి శుభ్ర చూడండి ఫ్రెండ్స్, మటన్ కూడా చేసింది. స్పూన్ లేదా? ఒక స్పూన్ ఏదైనా అంటే రాదు, వేసుకో పీసు. ఈ ఉల్వకాయ అంటే ఇష్టం నాకు. అవునా, వేసుకో. ఇలా ఇంత కొవ్వు ఎక్కువ కొవ్వు తెస్తే శుభ్ర ఏమన్నా కాదు. నాకేందో డౌట్ నీ మీద. ఏం డౌట్? స్లో పాయిజన్ పెట్టి నన్ను ఏమన్నా చేయాలని ఉంటాగా మటన్ కొవ్వుతోటి. బాబా బాబా ఏముందండి మటన్. మరి ఇంత కొవ్వు తెచ్చుకోకూడదు, ఇంత తినకూడదు శుభ్ర. చూడండి మటన్ ఎట్లుంది, అంటే మెత్తగా ఉడికిపోయింది. బాగా ఉడికింది శుభ్ర మటన్. సూపర్ ఉందండి, ఏం మాటలు లేవండి. ఏం కావాలి ఇంతకంటే? ఏం అవసరం లేదు. ఇదే బయట పోయి తినాలంటే చాలా కష్టపడి బాగా చేసుకొని కడుపు నిండా మంచి ఆరోగ్యకరమైన భోజనం తింటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ చూసే వారందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్.